హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. దిస్ ఇస్ మూర్తి సిక్కోలూసి మ్యాన్. హలో ఫ్రెండ్స్, మాకైతే వింతైన అరుదైన ఒక ఆచారం అయితే ఉంది. ఈ ఆచారం అయితే మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఇప్పటికీ అలానే జరుగుతూనే ఉంది. మీకు ఈ వీడియోలో కనబడుతున్న టెంపుల్ అయితే విశాఖపట్నం దగ్గర ఉన్న సింహాచలం టెంపుల్. ఈ టెంపుల్ అనేది సింహాచలం కొండపై వెలిసి ఉంది. ఇప్పుడు కాసేపు మా పూర్వీకుల నుంచి వచ్చిన మా ఆచారం గురించి మాట్లాడుకుందాం. మేమైతే మత్స్యకారులం, అంటే సముద్రపు బిడ్డలం. సముద్రంపై ఆధారపడి బ్రతికేవాళ్ళం. మీకు వీడియోలో కనబడుతున్నట్టుగా దీపాలు వెలుగుతున్నాయి కదా, వీటినైతే బాణాలు. ఈ బాణాలు అనేవి ఒక్కో కుటుంబానికి ఒక్కో బాణం అయితే ఉంటుంది. వీటినైతే భద్రంగా ఒక చోట అయితే వాళ్ళ దేవుడి గదిలో ఉంచుతారు. ప్రతి సంవత్సరం ఇలాంటి గంధం అమావాస్య రోజునైతే ఇంటి దగ్గరున్న బాణాన్ని సింహాచలం దేవస్థానం దగ్గర ఉన్న గుండంలో తడిపించి ఇక్కడనే రాత్రి మొత్తం మేము దేవస్థానం ముందు ఆ బాణాన్ని వెలిగించి రాత్రి మొత్తం ఆటపాటలతో భజనలతో అక్కడే సేద తీరుస్తాం. ఆ బాణంలో ఉన్న దీపం కొండెక్కాక మళ్ళీ గుండం దగ్గరకు వెళ్లి ఆ బాణాలని తడిపించి మళ్ళీ యథావిధిగా మా దేవుడి గదిలో భద్రపరుస్తాం. మాకు మా పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని నిధులు దర్శించడం అంటారు. ఈ నిధుల్లో మాకు మొత్తం 3 నిధులను దర్శించాల్సి ఉంటుంది. ఒకటి సింహాచలం, ఇంకొకటి రామతీర్థాలు దేవస్థానం, ఇంకొకటి శ్రీకూర్మం దేవస్థానం. మేము ఈ నిధులు దర్శించుకున్నాక ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటామని మాకు మా పూర్వీకులు ఇచ్చిన నమ్మకం. ఈ అరుదైన ఆచారం గురించి మీలో ఎంతమందికి తెలుసు? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.